రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అలానే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక చిరు పురస్కారం అందుకోవడంతో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక చిరంజీవి పద్మవిభూషణ్ అందుకున్న తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయనతో కలిసి ఓ ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతకు ముందు కంగ్రాట్స్ డాడీ, మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందంటూ రామ్ చరణ్ ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిరుకి శుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు. ఇక అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కలమ్మ తల్లికి కళా రంగంలో నన్ను వెన్నుతట్టి నడిపించిన ప్రతి ఒక్కరికి, నన్ను ప్రేమించి అభిమానించిన అందరికీ పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి, ఈ సందర్భంగా అభినందించిన వారికి నా నమస్సుమాంజలి అంటూ చిరు ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి గుర్తింపుగా దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక అవార్డుల ప్రధానోత్సవం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పురస్కార గ్రహీతలకి ఆయన నివాసం వద్ద డిన్నర్ అరేంజ్ చేశారు. దీనికి చిరంజీవి తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.